వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలోని వంతమూరులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఫేషియల్ హాజరు విధానం కార్మికులకు సమస్యగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేసిన మొబైల్ యాప్లో ముఖ చిత్రం నమోదు కావడం లేదని, దీనివల్ల ఒక్కరోజు వేతనం కోల్పోతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. నరసన్నపేట మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టారు. దీనితో చెత్త ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇటీవల 60 మంది కార్మికులకు గాను 45 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని, మిగిలిన 15 మంది కూడా విధులకు హాజరు కాకపోతే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 24,437 మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చంద్రశేఖర్ బాబు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆందోళన చెందవద్దని సూచించారు. ఉత్తీర్ణత సాధించకపోయినా సప్లిమెంటరీ పరీక్షలో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా అండగా నిలవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో కాలగమనం చిత్ర యూనిట్ సందడి చేసింది. డైరెక్టర్ నిర్మాత బుర్రి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. హీరో బిరుదల రాజా స్వగ్రామం చేమకుర్తి కావడంతో చిత్ర యూనిట్ తో పాటు ఆయన గ్రామస్తులు, బంధుమిత్రులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుర్రి సుధాకర్, జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి, హీరోయిన్ లావణ్య కూడా పాల్గొన్నారు. నేస్తం బడికిరా కార్యక్రమంలో భాగంగా ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రైవేట్ పాఠశాలలు వద్దని నినాదాలు చేశారు. ఎంఈఓ ఎన్ శివశంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు 13,000 రూపాయల నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి సుందరయ్య భవనంలో సిపిఎం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలు, పోరాటాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సోషలిస్టు దేశాలు ఆదర్శ పాలన సాగిస్తున్నాయని, అయితే మన దేశంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తుందని విమర్శించారు. కనిగిరిలోని కాశీరెడ్డి గిరిజన కాలనీలో ఎమ్మెల్యే బుగ్ర పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి సబ్సిడీతో సోలార్ విద్యుత్ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అందించే సౌర విద్యుత్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఈతకు వెళ్లవద్దని దర్శి ఎస్ఏ మురళి సూచించారు. గత సంవత్సరం దర్శి ప్రాంతంలో ఈతరాక విద్యార్థులు మరణించిన ఘటనలున్నాయని, అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఈ విషయం ముందస్తుగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు సోను సూద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేష్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, తిరుచానూరు టీడీపీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని ఎస్సీ హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించిన ఆయన వారితో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను మెచ్చుకున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.